పుట్టగానే బుసకొట్టిన శేషుడు చుట్ట చుట్టుకుని పడుకున్నాడు. గిరిజతో లోనికి వెళ్లిన మంత్రసానులు ధైర్యంతో తెలివిగా ఒక బట్ట శేషుడిపై కప్పి లేవకుండా ఆ బట్టను మడిచి ఉంచారు. పడుకుని కళ్ల వరకు పమిటి కొంగు కప్పుకుని విలిపిస్తున్న ప్రభావతిని చూసిన గిరిజ అమ్మా అని ఆమె మీదకు ఒరిగి ఆమె తల పట్టుకుని బోరున ఏడ్చింది. గిరిజను రాణి పట్టుకుని గిరిజా నా చెలి అని బోరున ఏడ్చింది. చెలులారా, మన ఆశలన్నీ అడియాశలైపోయాయి కదా, మన ఆనందమంతా నేల పాలైపోయింది కదా. ఈ వింత ఎక్కడా వినలేదు కనలేదు. నాగేంద్రుడు నా కడుపున పుట్టడమేమిటి చెలి? ఈ బాధ నేను ఎలా భరించనే తల్లి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదంతా నా కర్మమే అని బాధపడుతోంది రాణి. గిరిజ, నువ్వు రాణిగారికి ధైర్యం చెప్పాలి, అంతేగాని నువ్వే బాధపడితే ఎలా అని ఒక పెద్ద మంత్రిసాని గిరిజతో మాట్లాడి, అమ్మా మహారాణి, నేను మీకు చెప్పదగిన దానిని కాదు, మేము కూడా బాధపడుతున్నాము, కాని ఏమీ జరగలేదు అన్నంత ధైర్యం తెచ్చుకోండమ్మా. అక్కడ మహారాజుగారు స్పృహ లేకుండా ఉన్నారు. మీరు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆయనకు కూడా ధైర్యం చెప్పండి